నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నిన్న తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో భాగంగా జైహో బీసీ సభను అయితే పెట్టారు. ఈ క్రమంలోనే బీసీలకు రేపు తెలుగుదేశం జనసేనల ప్రభుత్వం ఏర్పడ్డాక ఏం చేయబోతా ఉన్నారు, మరి గడిచిన 5 ఏళ్లుగా కూడా బీసీలు ఏ విధంగా ఒక అరాచకానికి లేదంటే ఏ విధంగా వాళ్ళపైన దాడులు దుర్మార్గాలు జరిగినాయి, ఏ విధంగా అణిచివేయబడ్డారు, మరి అలాంటి వెనుకబడినటువంటి కులాల్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచేందుకు ఏం చేస్తాము అనేటువంటి దాన్ని కూడా బీసీ డిక్లరేషన్ రూపంలో నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. అదే సమయంలో బీసీలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు తేవడం కావచ్చు, వాళ్ళకు సంబంధించి అనేక సంక్షేమాన్ని కూడా అందించే పథకాలని కూడా నిన్న ప్రకటించారు. అయితే ముఖ్యంగా దీనిపైనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్యన ఒక యుద్ధ వాతావరణం, అంటే మాటల యుద్ధం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. బీసీలు అంటే ఈ రోజున అధికార పార్టీ ఒక ఓట్ బ్యాంక్ రాజకీయానికి వాడుతూ ఉంటే బీసీలను వెన్నెముకగా పెట్టుకుని వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతుంది మేము అంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు చెప్తా ఉన్నాయి. మరి నిన్న జరిగినటువంటి జైహో బీసీ సభకి సంబంధించి ఆ డిక్లరేషన్ కూడా ఏ విధమైనటువంటి ఆదరణ పొందుతూ ఉంది. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో విమర్శలు వాస్తవం ఎంత, ఇవే అంశాలు మనం ఈరోజు డిబేట్లో అయితే చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, ముఖ్యంగా జైహో బీసీ నిన్న బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఏంటి అందులో ప్రకటించినటువంటి అంశాలు అంటే ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ బీసీల పైన జరిగినటువంటి దాడులు ఈ 5 ఏళ్లలో గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా జరగలేదు అంటూ ఆయన చేశారు. అలాగే బీసీ రక్షణ చట్టం తెస్తామన్నారు. ఎలా ఉంది దాని మీద ప్రజల్లో స్పందన ఎలా ఉందనుకోవచ్చు? ఇది బీసీ డిక్లరేషను ఇచ్చిన తర్వాత ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మనం అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి క్షేత్రస్థాయిలో అనేది చూస్తే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి హయాంలో బలైపోయిన వాళ్ళు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోలీసుల అరాచకాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు కానీ ఎక్కువ జరిగినాయి. ఈ గ్రామాల్లో ఉన్న బీసీలు దీని మీద ప్రతిఘటిస్తే వాళ్ళని అణచివేసే కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేశారు. ఇది స్థూలంగా గత 5 సంవత్సరాల్లో జరిగింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీల కోసం అంటూ సపరేట్గా కొన్ని పథకాలు ఉండేవి. దాదాపుగా ఆదరణ అని పేరుతోటి ఉండే పథకంతో పాటు దాదాపుగా 30 స్కీములు ఉండేవి. బీసీలకి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగపడేవి. ఆ 30 స్కీములని కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలో చాలా పకడ్బందీగా అమలు చేశారు. ఇందులో ఏం చేస్తారు, ఆదరణలో ఏం చేస్తారు అంటే ఇప్పుడు గీత కార్మికులు ఉన్నారు, కల్లు గీత కార్మికులకి ఒక సైకిల్ని ఇవ్వటం, వాళ్ళు వృత్తి కొనసాగించుకోవటానికి వాళ్ళకు కొన్ని దాని పరికరాలు ఉంటాయి కదా అవి ఇవ్వటం, కొంత ఆర్థిక సహాయం ఇవ్వటం, తద్వారా వాళ్ళు కళ్ళు గీసి ఆ కళ్ళుని అమ్ముకోవడం ద్వారా ఉపాధి పొందటం, ఈ విధమైన ఫెసిలిటీ కల్పించేవాళ్ళు. అదేవిధంగా రజకులు ఉన్నారు. రజకులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు వాషింగ్ మెషిన్ ఇవ్వటం, ఒక ఇస్త్రీ పెట్టె ఇవ్వటం, దానికి కరెంటు సబ్సిడీ ఇవ్వటం, కరెంటు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా ఇవ్వటం ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా ఇట్లా ప్రతి సెక్టార్కి కూడా ఈ ఆదరణ పథకం ద్వారా చేసేవాళ్ళు, కుట్టు మిషన్లు ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్ వస్తుంది. బీసీలు అందరూ కూడా ఆ కుటుంబం బతకటమే కాకుండా వాళ్ళు కొంత వర్క్ ఇంకా పెంచుకోగలిగితే అదే క్యాస్ట్కి చెందిన ఇంకొక 2-3 ఉపాధి కల్పించవచ్చు. అంటే ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా, డెవలప్మెంట్కి చైన్ రియాక్షన్. ఈ విధంగా సొసైటీలో మార్పు తీసుకురావచ్చు. ఇప్పుడు సతీష్ గారు, బీసీలు అంటే ఏంటి అంటే మొత్తం సమాజంలో ఎక్కువ శాతం మంది ఉన్నది బీసీలే. అంటే బీసీలని డెవలప్ చేయటము అంటే మన సమాజాన్ని మనం అభివృద్ధి చేసుకోవటం. మామూలుగా వేరే సంగతి ఎట్లా ఉన్నా కానీ బీసీలు లేకుండా సమాజం ఉండదు. అంటే ఒక రకంగా చూస్తే సమాజం
ఈ కుల వృత్తులు చేసే బీసీల మీద ఆధారపడి ఉన్నది. అందుకని వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టం చేస్తే ఆటోమేటిక్గా రూరల్ ఎకానమీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా సమాజం మొత్తం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అందుకని ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో వచ్చిన బీసీ డిక్లరేషన్లో మెయిన్గా ఉన్నది ఇదే. అంటే ఒక సమాజాన్ని ముందరికి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది బీసీ సబ్ ప్లాన్ అనేది కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసి చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసింది. అంటే బడ్జెట్లోనే కేటాయింపులు ఉంటాయి, ఆ సబ్ ప్లాన్ నిధులు బీసీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. అదొకటి. ఈ బీసీకి కొత్తగా ఈసారి ఏంటంటే తెలుగుదేశం జనసేన ఈ బీసీ డిక్లరేషన్లో బీసీ రక్షణ చట్టం అని తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఏంటంటే చాలా బీసీ కులాలని ఇప్పటికీ కూడా కులం పేరుతో తిట్టడం అనేది అలవాటుగా ఉన్నది. దాని నుంచి బీసీ కులాలని కాపాడాలి అంటే ఇటువంటి రక్షణ చట్టం తీసుకురావటం అనేది అనివార్యం. ఇప్పుడు రేపొద్దున అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీ చట్టము మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక మోడల్ యాక్ట్ కాబోతున్నది అనేది నా స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కులవృత్తులు చేసేవాళ్ళు, కులవృత్తి అంతా కూడా వాళ్ళ శరీర కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని వాళ్ళు 50 సంవత్సరాల తర్వాత తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటారు. అందుకనే ఈ బీసీ డిక్లరేషన్లో 50 సంవత్సరాలు దాటిన బీసీలకి ఈ సామాజిక భద్రతా పెన్షన్ ఇవ్వటం, అది కూడా అందరికి 3,000 ఇస్తూ ఉంటే వీళ్ళకి ఒక 1,000 రూపాయలు అదనంగా కలిపి 4,000 రూపాయలు ఇవ్వటం అనేది ఈ బీసీ డిక్లరేషన్లో మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం. దీనివల్ల ఏమవుతుంది అంటే కాయకష్టం చేసేవాళ్ళు కాయకష్టం చేసిన తర్వాత శరీరం అలసిపోతే అప్పటికి పిల్లలు పైకి రాకపోవచ్చు, వాళ్ళు కూడా ఆదుకోలేకపోవచ్చు, వాళ్ళు చదువుల్లో బిజీగా ఉండొచ్చు. అందుకని ప్రభుత్వం తరఫున వాళ్ళని ఆదుకోవటానికి ఈ తరహా అరేంజ్మెంట్ చేయటం అనేది ఇవన్నీ కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు. ఇంకోటి ఏంటి అంటే ఇవి వ్యక్తిగత సంక్షేమంలాగా కనపడుతూ ఉన్న ఇది మొత్తం సామాజిక అభివృద్ధికి ఇది నిర్దేశించిన పథకాలుగా మనం చూడాలి. సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా ఈ రోజున బీసీ డిక్లరేషన్ అంటూ ప్రకటించిన తర్వాత జైహో బీసీ సభ తర్వాత వైసీపీ నాయకులు ఎప్పటి మాదిరిగానే మళ్ళీ ఆ ముప్పేట దాడి అనేటువంటిది ప్రారంభమైంది. 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాము, గత ప్రభుత్వాలు ఎందుకు పెట్టలేదు? ఇదే తెలుగుదేశం ప్రభుత్వం 14 నుంచి 19 వరకు అధికారంలో ఉంది కదా, మేము 56 కార్పొరేషన్లు పెట్టాము, ఈ రోజున బీసీలకి పెద్దపీట వేస్తుంది మేము, మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పుకుంటారు. కానీ ముఖ్యంగా వాళ్ళకి నిజంగా రావాల్సినటువంటి పథకాలు కానీ లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడైనా అందిన పరిస్థితులు కనిపిస్తూ ఉందా? 56 బీసీ కార్పొరేషన్లకి ఎంత నిధులు ఖర్చు పెట్టారు, బడ్జెట్లో ఎంత పెట్టారు, ఎంత ఖర్చు చేశారు, దాని మీద శ్వేతపత్రం ఇవ్వాలి. కేవలం కార్పొరేషన్ పెట్టి చైర్మన్ని నియమించి అతనికి ఒక కారు ఇచ్చేసి స్టిక్కర్ వేసుకోమంటే కాదు కదా. ఇవాళ ఏంటంటే ఈ కార్పొరేషన్ల ద్వారా ఏం జరిగింది అంటే మీరు అప్పులు తెచ్చుకోవటానిక ఈ కార్పొరేషన్లు పెట్టింది? ఎందుకంటే రేపొద్దున అదో పెద్ద స్కామ్. ఏది దాని మీద ఎవరన్నా కేసు వేసినట్లయితే జైళ్ళకు వెళ్ళేది వీళ్ళే. ఎవరు? ఇది కంపెనీస్ యాక్ట్ కిందకు వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ డైరెక్టర్లు బలవుతారు. ఎవరు? ఆ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు. ముఖ్యమంత్రి క్షేమంగానే ఉంటారు, మంత్రులు క్షేమంగానే ఉంటారు. అంటే బీసీ కార్పొరేషన్లు పెట్టడం ద్వారా మీరు అప్పులు తెచ్చుకుని కనీసం మీరు తెచ్చినట్టు అప్పులు ఆ కార్పొరేషన్లో మీరు స్వయం ఉపాధికి ఉపయోగించలేదు. ఇది క్షమార్హం కాదనమాట. 43 ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో బీసీ నాయకత్వం ఎంత ఎదిగిందో ఈ 4.5 ఏళ్లలో బీసీ నాయకత్వాన్ని అంత చావు దెబ్బతీశారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎక్కడ మొదలుపెట్టిందో బీసీ సమాజం అక్కడికి చేరుకుంది. మళ్ళా అట్టడుక్కు చేర్చారన్నమాట. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు స్వర్ణయుగం. ఆయన ఏం చేశారు? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చేశాడు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా నీకు మండల పరిషత్, జిల్లా పరిషత్ నాయకత్వం ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ బీసీ నాయకులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిని అందుకున్నారు, జాతీయ స్థాయికి కూడా ఎదిగారు. ఏ విధంగా ఒక యనమల రామకృష్ణుడు శాసనసభ స్పీకర్ కాగలిగాడు, ఒక ఎర్రన్నాయుడు
అవును, కేంద్ర మంత్రిగా చేశారు. ఎర్రన్నాయుడు అంటే ఇవాళ లోక్సభలో ఒక పెద్ద పులిగా భావిస్తారు. కేంద్ర మంత్రిగా పనిచేశాడు. కేఈ కృష్ణమూర్తి రాయలసీమలో ఉప ముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి. దేవేంద్ర గౌడ్ ఎక్కడ తెలంగాణలో జడ్పీ చైర్మన్. దేవేంద్ర గౌడ్ యొక్క ఆరిజిన్ ఎలా బిగినైంది? జడ్పీ చైర్మన్ నుంచి రాష్ట్ర మంత్రిగా, హోంశాఖ మంత్రిగా. ఇవాళ దేవేంద్ర గౌడ్ అంటే అదొక బ్రాండ్గా మరి. ఈ నాయకత్వం అన్ని కులాలలో, ఏది బీసీ కులాలలో ఎలా ఎదగగలిగింది? యాదవులు, ఈ గౌడ, తూర్పు కాపు, ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇవాళ 153 కులాలు అన్నారు. పవన్ కళ్యాణ్ అదే కదా ఈరోజు నిన్నటి జైహో బీసీ సభలో ఏమన్నారు? 153 కులాలు ఐక్యంగా ఉండాలి. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నిన్న స్పీచ్, లోకేష్ బాబు స్పీచ్, పవన్ కళ్యాణ్ స్పీచ్ సారాంశం ఏంటి? జైహో బీసీ సభలో 300 మందిని హత్య చేశారు. ఎన్నేళ్లలో? 5 ఏళ్లలో 26,000 మంది బీసీల పైన తప్పుడు కేసులు పెట్టారు, జైళ్ళకు పంపారు, వాళ్ళ భూములు లాక్కున్నారు. ఏది అసైన్డ్ ల్యాండ్స్ దగ్గర దగ్గర ఎన్ని వేల ఎకరాలు? 8,000 ఎకరాలు బీసీల దగ్గర నుంచి లాక్కున్నారంట. అచ్చెన్నాయుడిని ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? 83 రోజులు అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టారు. ఏమైనా రుజువు చేయగలిగారా? అసలు అచ్చెన్నాయుడికి దానికి సంబంధమే లేదు అని. 17A అతనికి కూడా వర్తిస్తుందని తీర్పు వచ్చింది. కొల్లు రవీంద్రని ఎన్ని రోజులు జైల్లో పెట్టారు? 53 రోజులు జైల్లో పెట్టారు. అరే, యనమల రామకృష్ణుడి మీద ఏ కేసు పెట్టారు? SC ST. ఒక రాజ్యాంగ సభ స్పీకర్గా చేసిన వ్యక్తి శాసనసభ స్పీకర్ మీద చేసినటువంటి యనమల రామకృష్ణుడి మీద SC ST కేసు పెడతారని నువ్వు ఊహించావా? అయ్యన్న పాత్రుడి మీద అసలు మరీ రేప్ కేసా? ఆయన వయసు ఏంటి, ఆయన ఏంటి? నిర్భయ చట్టం ఆయన మీద పెడతారా? ఆయన ఇల్లు కూలేస్తారా? ప్రహరీ గోడలు చేసేస్తారా? సబ్బం హరి ఇల్లు కూల్చడానికి ప్రయత్నం. అసలు ఏం పల్లా శ్రీనివాసరావు ఇల్లు కూల్చడానికి ప్రయత్నం. బీసీ నాయకత్వం ఎదగాలంటే సతీష్ కొన్ని దశాబ్దాలు పట్టింది, 43 ఏళ్ళు పట్టింది. ఏది బీసీ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఈ స్థాయిలో సమున్నతంగా కేంద్ర స్థాయికి నాయకత్వం ఎదిగిందంటే దేశ స్థాయికి 43 ఏళ్ళు ఎన్టీఆర్, చంద్రబాబు వాళ్ళను ప్రోత్సహించారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడికి ఒకసారి బీఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ 83లో, 85లో, 89లో తీసేశాడా? గొంతు కోసేయచ్చు కదా. ఇప్పుడు టికెట్ లేదు, నీ మీద సర్వే వ్యతిరేకత ఉంది అని రెండోసారి మరి యనమల రామకృష్ణుడికి బీఫామ్ ఇవ్వకుండా చేశారా? ఎర్రనాయుడికి చేశారా? కేఈ కృష్ణమూర్తికి చేశారా? 6 సార్లు వరుసగా ఎలా గెలవగలిగాడు? యనమల రామకృష్ణుడు 6 టైమ్స్ వరుసగా గెలిచాడంటే ప్రోత్సాహం, పార్టీ ఇచ్చిన ప్రోత్సాహం, ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో బీసీ నాయకత్వం ఇలా ఎదిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ విశాఖపట్నం 11 పేజీల ఉత్తరం రాశాడు. ఏంటి? నేను పార్టీ ఆఫీస్కి నేను జీతాలు ఇచ్చానండి, నా మీద 18 కేసులు పెట్టడం ఏంటి? 20 కోట్లు ఖర్చు పెట్టాను. పార్థసారథి ఎవరు? పార్థసారథి బీసీ సీనియర్ మంత్రి కదా. వీళ్ళ నాన్న క్యాబినెట్లో చేశారు. ఇది రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు కదా. పార్థసారథి ఏమన్నాడు? నాకు జనంలో గుర్తింపు ఉంది కానీ జగన్ దగ్గర లేదు. కర్నూలు ఎంపీ, బీసీ ఎంపీ ఎవరైనా? సంజీవ్ కుమార్ ఏం చెప్పాడు? 4.5 ఏళ్లలో 2 సార్లే మా సీఎం నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడండి. అంటే బీసీల ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఎంత దెబ్బతీశాడు. జంగా కృష్ణమూర్తి ఎవరు? రాజశేఖర్ రెడ్డి వీర విధేయులు వీళ్ళంతా కూడా. జంగా కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డుకు చేసినటువంటి వ్యక్తి. ఇవాళ జంగా కృష్ణమూర్తి ఏమని చెప్తున్నాడు? ఆత్మగౌరవం లేకుండా ఈ పార్టీలో మేము ఉండలేము. అంటే ఏం జరుగుతోంది? బీసీల ఆత్మగౌరవానికి, జగన్మోహన్ రెడ్డి అహంభావానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇంతగా బీసీ నాయకత్వం మనం అనుకున్నాం. ఏది 43 ఏళ్ళు తెలుగుదేశం పెంచిన నాయకత్వాన్ని 4.5 ఏళ్లలో తొక్కేశాడు. ఇప్పుడు మూర్తి గారు చెప్పారు కదా, ముందాక నువ్వు కూడా అన్నావు, ఎంతమందిని చంపారు? 300 మందిని చంపారు. అందుకేగా ఇది తెచ్చింది ఈ చట్టం. ఏంటంటే
బీసీ రక్షణ చట్టం, బీసీ ప్రత్యేక రక్షణ చట్టం తేవాల్సిన అగత్యం కల్పించింది జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లాగో ఇప్పుడు ఈ బీసీలకు కూడా ఈ చట్టం కనుక తెస్తే ఒక రక్షణ, ఒక గొడుగు, వాళ్ళ భూములకు కానీ వాళ్ళ ఆత్మ గౌరవానికి కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు కానీ. ఇలాంటి డిక్లరేషన్ని జగన్మోహన్ రెడ్డి సజ్జల తప్పుపడుతున్నారు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ ఇవాళ జైహో బీసీలో తెలుగుదేశం జనసేన ప్రకటిస్తే స్వాగతించాలా, బీసీ సమాజం స్వాగతిస్తుంటే వీళ్ళు కంగారు పడిపోతున్నారు. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా అంటే వ్యక్తులకి పదవులు ఇస్తే ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా కూడా మనము ఏదో పల్లకిలో పెట్టుకుని మోసినట్టు అవుతుందా? 53 కార్పొరేషన్లు ఇచ్చాము అంటారు. నిజంగా డివిఎస్ గారు అన్నట్లుగా కార్పొరేషన్లు ఇచ్చారు కానీ ఎక్కడ నిధులు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. నిధులు కాదు, వాళ్ళ కుర్చీలు కూడా వేసినటువంటి ఈ పరిస్థితులు కానీ కార్యాలయాలు కానీ ఏమీ లేవు. మరి ఈ క్రమంలో మేము 53 కార్పొరేషన్లు పెట్టాము, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఈ పని చేయలేకపోయింది అని ఈ రోజున వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీలకు మేం చేసిన దాని మీద డిబేట్ పెడతాం, చంద్రబాబు రావడానికి సిద్ధంగా ఉన్నాడా అంటూ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ చంద్రబాబు ఎందుకు రావటం, డిబేట్ చేయాల్సింది పార్థసారథి గారితో, జంగా కృష్ణమూర్తి గారితో, వంశీకృష్ణ యాదవ్తో, వాళ్ళతో డిబేట్ చేయండి. నిన్న పార్టీ మారిన గుమ్మనూరు జయరాం తోటి గుమ్మలూరు జయరాం చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఈ బీసీల మంత్రుల్ని పెట్టి వెనక రెడ్లను పెట్టారని. ఇదే విషయాన్ని చాలామంది చెప్పారు. బీసీలు ఎస్సీలు ఎక్కడున్నా కానీ వాళ్ళ వెనక ఒక రెడ్డిని పెడతారు. ఓ రెడ్డిని పెట్టి అసలు వీడికి అధికారాలు ఉండవు, ఇంకా మొత్తం ఆ రెడ్డే అధికారం చెలాయిస్తాడు. ఈ పరిస్థితిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు. ఎందుకు అంటే ఇప్పుడు కదా వాళ్ళ మౌత్ పీసులు ఇవాళ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మరి ఒక బీసీ నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఆయన మంత్రిగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు గారు ఆయన కూడా ఈ రోజున ఇవే మాటలు మాట్లాడుతున్నారు. జై హో బీసీ పెట్టంగానే అసలు ఏం చేశారు మేము చేసాము, డిబేట్లకి రండి అని చెప్పి ఏకంగా సవాళ్ళు విసురుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళు బీసీ నాయకులు అని చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి చేసిందేమీ లేదు, చేయటానికి అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎంతసేపటికి వీర విధేయత ప్రకటించుకోవటం తప్ప వాళ్ళు చేసే అవకాశం లేదు. ఇది కానీ వేరేస్ తెలుగుదేశం పార్టీలో అట్లా ఉండదు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఒక మంత్రి పదవి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారు అంటే వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు. ఈ వ్యవస్థ తెలుగుదేశంలో ఉండదు. అందుకనే ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు బీసీ నాయకత్వం తెలుగుదేశంలో అంతగా పెరగటానికి కారణం అది. వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు, వాళ్ళ జాతికి వాళ్ళు ఏమన్నా చెయ్యాలి అంటే చేసుకోవచ్చు. వెనక ఒక రెడ్డిని పెట్టి అక్కడ పెట్టరు, కాపలా పెట్టరు. నువ్వేం చేస్తున్నావో వాడు చూస్తూ ఉంటాడు, నువ్వు ఇదెందుకు చేసావు అదెందుకు చేసావు అని అడిగే బ్యాచ్ ఉండదు అక్కడ. ఏదైనా చేయాలంటే ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా. వాళ్ళ పర్మిషన్. ఇంకొకటి ఏంటంటే సతీష్ గారు, మనకి తెలియని విషయం కాదు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఆర్థికంగా రాష్ట్రం మొత్తం దివాలా తీసింది. డే 1 నుంచే ఆయన విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ఒక్క పైసా ఖర్చు పెట్టే ఇది లేదు. నవరత్నాలు అని తీసుకొచ్చి అంతకు ముందు వరకు బీసీలకి అమలు జరిగిన 30 పథకాలని తీసి తొంగలో దొక్కారు. ఎస్సీలకి 27 పథకాలు, చట్టబద్ధంగా 27 పథకాలు వస్తూ ఉంటే ఆ పథకాలను ఆపేశారు. ఇవన్నీ ఆపేసి అసలు బీసీకి సప్లాన్ ఉంది అని చెప్పి అనే విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమన్నా ఐడియా ఉందంటారా? బీసీలకి బడ్జెట్ సమయంలోనే అయ్యా మేము ఈ బలహీన వర్గాల వారి కోసం మేము ఇన్ని కోట్లు ఖర్చు పెడతాము అని చెప్పి ప్రభుత్వం బడ్జెట్లో చెప్పి ఆ మేరకు ఇది చేస్తుంది. అటువంటి కార్యక్రమమే లేదు ఇక్కడ. నువ్వు ఎంతసేపటికి నవరత్నాలు, ప్రజలు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ 30 స్కీములు వచ్చేసి అదనంగా నవరత్నాలు ఇస్తాడేమో అనుకున్నారు. అవును, బీసీలు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి హీజ్ ఎ బిజినెస్ పర్సన్ కదా, హీజ్ నాట్ ఎ పాలిటీషియన్. అందుకని నేను చెప్పింది నవరత్నాలే కదా అని నవరత్నాలే ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా
ఉన్న బీసీలందరికీ కూడా స్పష్టంగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎంత కీడు చేశాడు, జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఏ విధంగా మోసపోయామనే విషయాన్ని అందరూ బీసీలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందుకనే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఇచ్చిన బీసీ డిక్లరేషన్కి ఇంత అప్లాజ్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్లే ఇంత అప్లాజ్ వస్తున్నది. సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా అంటే 5 ఏళ్లగా ఏం చేశాము, బీసీలకి మంచి జరిగిందా చెడు జరిగిందా, బీసీలు ఏ విధంగా అణిచివేతకి గురయ్యారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయినా కూడా ఈ రోజున వచ్చి ఇదిగో బీసీల సంక్షేమానికి మేము ఇంత చేశాము, మేము ఇది చేశాం, కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేని స్థితిలో ఉంది అని చెప్తూ ఏదైతే మొదటి నుంచి కూడా ఒక తీరు చూస్తూ వచ్చాం. అంటే బీసీలు అనేటువంటిది మీరు ఇందాక స్టార్టింగ్లో మీరు చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెన్నెముకగా నిలుస్తూ వచ్చారు. అలాంటి వెనుకబడినటువంటి కులాల్ని ఈ రోజున ఆ పార్టీకి దూరం చేయాలి అనేటువంటి కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి మాటలు, అంటే ఈ బీసీల మాటన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు దూరం అయ్యారు, ఎంపీలు దూరం అయ్యారు, చెల్లెళ్ళు దూరం అయ్యారు, అసలు క్యాబినెట్ సహచరుడే దూరం అయ్యాడు. ఏది మంత్రే వచ్చేసి తెలుగుదేశంలో చేరిపోయాడు. మంత్రి గుమ్మనూరు జయరాము జైహో బీసీలో చేరిపోయినాక ఇక ఏం చేయాలో తెలియక అతను బర్తరఫ్ చేయమంటారు. అప్పుడు బర్తరఫ్ ఆర్డర్ ఇచ్చారు. ఇతను అంతకుముందే రాజీనామా చేశాడు. రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అంటే రాజీనామా యాక్సెప్ట్ చేస్తే జయరామ్ బీసీ ఆత్మగౌరవం నిలబడుతుంది. వాళ్ళ ఆత్మగౌరవం నిలబడకూడదు కాబట్టి బర్తరఫ్ చేస్తే ఇతనికి కొంచెం పైశాచిక ఆనందం అన్నమాట. ఇప్పుడు నిన్న బీసీ డిక్లరేషన్లో ఒక గొప్ప కొన్ని అజెండా, కొన్ని అంశాలు మనం ఏంటంటే 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాననేది అది చాలా ఒక గొప్ప వరం. ఏది పోషక విలువలు పడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ బీసీలలో మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు 50 ఏళ్లకే వాళ్ళు శక్తిని కోల్పోతున్నారు. చేనేత కార్మికులు మంగళగిరిలో మనం చూసాం, వీవర్స్ ఏది తెల్లారు రాత్రింబవళ్ళు ఆ మగ్గాల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దీనికి తగ్గ ఫలితం లేక ఆ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఇవాళ ఆ చేనేత కార్మికులకు అది వరం. ఏది 50 ఏళ్లకే పింఛన్ ఎంత, అది కూడా పింఛన్ పెంచుతానన్నారు. నెలకి ఎంత వస్తుంది? 4000. నెలకి 4000 వస్తే ఇంకా తనకు చేసుకునే ఆ శ్రమతో, ఏది ఆ మగ్గం మీద చేసే దాంతో, ఆ కళ్ళు గీత ద్వారా చేసే దాంతో, ఇంకా వేరే పనులు వీటన్నిటి ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది, ఆ కుటుంబం నిలబడుతుంది. అదొక గొప్ప వరంగా మనం భావించాలా. నిన్న డిక్లరేషన్లో చంద్రబాబు ప్రకటించింది. ఇంకా ఏమన్నారు? 5 ఏళ్లలో 1,50,000 కోట్లు బడ్జెట్ ఇస్తానన్నాడు. ఏది సప్లాన్ కింద 75,000 కోట్లు సప్లాన్ ఈయన ఇస్తానన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏడాదికి 15,000 కోట్లు చొప్పున 75,000 కోట్లు లేదు, అసలు 0. ఒక 75,000 కోట్లు డైవర్షన్ చేశాడు ఫండ్స్ మొత్తం. అలాంటి పరిస్థితుల్లో ఈయన నిన్న డిక్లరేషన్లో ఏం ప్రకటించారు? 1,50,000 కోట్లు మరి 5 ఏళ్లలో ఇస్తానంటే నీకు అంతకన్నా ఏం కావాలా? అంటే 30,000 కోట్లు నీకు బీసీ సప్లాన్ ఎవ్రీ ఇయర్ పెడతానని చంద్రబాబు చేసిన ప్రామిస్ ఇవాళ గౌడ కమ్యూనిటీలో, ఆ తర్వాత ఈ చేనేత దీంట్లో మత్స్యకారుల్లో వీళ్ళందరిలో కూడా ఒక ఆశావహ దృక్పథం, భవిష్యత్తు పైన గ్యారంటీ. అదే కదా ఆయన అన్నది. బాబు ఏంటి షూరిటీ, తెలుగుదేశం గ్యారంటీ. ఆ సూపర్ 6 అనేది ఇవాళ ప్రకంపనలు సృష్టించింది. నీకు చంద్రబాబు గతంలో ప్రకటించిన సూపర్ 6కి వైసీపీ వైబ్రేషన్స్ మనం చూసాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనగానే మహిళలంతా ఎక్కడ తెలుగుదేశంకి ఓటేస్తారో అనే ఒక భయోత్పాతం తాడేపల్లి ప్యాలెస్లో వచ్చింది. తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తోంది మహిళా సమాజం. ప్రతి మహిళ ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మనకి ఏడాదికి ఎంత, నెలకి 750 రూపాయల నుంచి 1,500 రూపాయలు ప్రతి మహిళకి బెనిఫిట్. వర్కింగ్ ఉమెన్గా ఆ మహిళ వెళ్ళి రావటం వల్ల నెలకి ఎంత వస్తుందో చూడండి. ఇంకా అంతకన్నా నీకు మహిళకి ఏం కావాలి? ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం కనుక ఆంధ్రప్రదేశ్లో పెడితే తమిళనాడులో అది అమలవుతుంది, తెలంగాణలో సక్సెస్ అయింది, కర్ణాటకలో సక్సెస్ అయిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మహిళలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఉచిత బస్సు ప్రయాణం శుభ్రంగా తెనాలి నుంచి ఎక్కడ దాకా మనం ఇచ్చాపురం దాకా పోయి రావచ్చు, సింహాచలం దర్శనం చేసుకుని మళ్ళీ తెనాలి కావచ్చు. ఏది టికెట్ లేదు కదా, శ్రీశైలం పోవాలన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, నాకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి నష్టమైనా నాకు పుణ్యక్షేత్రాల ఆదాయం పెరిగిందన్నాడు. అవును, ఏది దేవాదాయ శాఖలో నాకు విపరీతమైన ఇన్కమ్ వచ్చింది, నాకు బ్యాలెన్స్ అవుతుందన్న దీంట్లో మనకు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతుందన్నమాట. ఇలా బీసీ డిక్లరేషన్ మరొక భూకంపం తెప్పించింది నీకు తాడేపల్లి ప్యాలెస్లో. అందుకే ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ లిస్టు, ధర్మాన ప్రసాదరావు, చెన్నుబోయిన, సజ్జల, వీళ్ళ విమర్శలన్నీ కూడా ఈ భయంతో వచ్చిన విమర్శలుగానే మనం చూడాలి. ఇప్పుడు సతీష్, చంద్రయ్య యాదవ్ ఎక్కడది పల్నాడులో గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అనమన్నాడట. అతను గొంతు కోస్తున్నా కూడా జగన్ అనలా, జై చంద్రబాబు అన్నాడు. గొంతు కోసారు, చచ్చిపోయాడు. తెలుగుదేశం పార్టీకి అదృష్టం అది. అలాంటి కార్యకర్తలు, బీసీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలు అన్నమాట. అట్లాగే చేనేత కార్మికుడు చంద్రశేఖర్ చంపేశారు. రాజయ్య యాదవ్ బత్తలపల్లిలో అతన్ని చంపేశారు. నందం సుబ్బయ్య అడ్వకేటు ఎక్కడ పొద్దుటూరులో, అతనేదో ఈ ఇళ్ల స్థలాలపైన లేఅవుట్లు ఏంటి, ఎవడెవడు ఎంతెంత తింటున్నాడు, వైసీపీ వాడు ఎంత తింటున్నాడు అని అడ్డం పడినందుకు అతను చంపేశారు. ఎంతమంది బీసీలు, అది ఎక్కడ సార్, అది రేపల్ల దగ్గర సజీవ దహనం. ఒక కుర్రాడిని 10th క్లాస్ చదివే విద్యార్థి, రామాంజనేయులో ఏదో ఉంది గౌడు, అతను వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారు, ఎందుకురా నాయన మా అక్కని వదిలేయండి అన్నందుకు ఆ పిల్లాడిని చెరుకు తోటలో నీకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు కాలకేయులు కాదు, నేను అన్నది బాహుబలి రాజమౌళి ఇప్పుడు ఇంకో కొత్త సినిమా తీసుకోవాలి, నీలికేయులు అన్నమాట వీళ్ళంతా. ఏది వీళ్ళు రాక్షసుల్లాగా ఎంత అరాచకం ఆంధ్రప్రదేశ్లో సృష్టించారో ఇప్పుడు మనం కొన్ని స్టోరీలే మనకి కనపడుతున్నాయి. ఇలాంటి కథలుగా ఉన్నాయి. 300 మందిని చంపారంటే, 26,000 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారంటే, మాజీ మంత్రులనే దిక్కులేదు కదా జైళ్లలో వేస్తే, ఇంకా నాయకత్వం ఏమేదుకుద్ది? ఇదా ఈ పని రాజశేఖర రెడ్డి చేయలేదే, ఈ పని ఇంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేదే. ఎవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వాళ్ళ జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ ఉసురు తగులుతుంది అన్న ఒక పాప భీతి ఉండేది. జగన్మోహన్ రెడ్డి బీసీలను బలి తీసుకోవటమే అజెండాగా పెట్టుకున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జేహో బీసీ అంటూ నిన్న తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ప్రచారంలో భాగంగా పెట్టినటువంటి సభ అయితే కనుక సూపర్ సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే జేహో బీసీలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించారో ఆ బీసీ డిక్లరేషన్తో వైసీపీలో అయితే కనుక వైబ్రేషన్స్ మొదలైనవి, జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన మౌత్ పీసులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీడియా ముందరికి, కెమెరాల ముందరికి పంపించి ఈ గడిచిన 5 ఏళ్లగా తాను ఏం చేశాను అనేటువంటిది కూడా మర్చిపోయి ఆయన సృష్టించినటువంటి అరాచకం కావచ్చు, చేసినటువంటి బీభత్సం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుని మళ్ళీ ఎలాగైనా కూడా బీసీ ఓట్లను కొలగొట్టాలి అని చెప్పి అభూత కల్పనలను, అసత్య ప్రచారాలను అయితే చేస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా వెనుకబడినటువంటి కులాలు ఈ 5 ఏళ్లలో వాళ్ళు పడ్డటువంటి అవమానాలు కావచ్చు, వాళ్ళపైన జరిగినటువంటి దాడులు, వాళ్ళని ఏ విధంగా అణిచివేశారు, ఏవి కూడా మర్చిపోలేదు. రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీసీ కులాలే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఆయనకి సమాధి కట్టి తీరుతారు అన్నటువంటి భావన కూడా వ్యక్తమవుతూ ఉంది. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.